ఈ అపార్ట్మెంట్ చాలా చాలా బాగుంది. కానీ మా అమ్మకి నచ్చట్లేదు. మా అమ్మ చేసిన తప్పు మీరు చేయవద్దు. ఇక్కడ డ్యామ్ ఉంది. ఎవరిని అలో చేయట్లేదు. లోపలికెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారని. హలో అండి. ఇవాల్టి వీడియోలో మా అమ్మ వాళ్ళకి అపార్ట్మెంట్ వచ్చింది. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక్కో అపార్ట్మెంట్కి 4 ఫ్లోర్స్ ఉంటాయి. అలాగే ఒక్కో ఫ్లోర్కి 3 కిటికీలు ఉంటాయి. కిచెన్లో ఒకటి, హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి. గాలి వెలుతురు చాలా చక్కగా ఉంటుంది. అలాగే 2 అపార్ట్మెంట్ మధ్యలో ఇలా స్పేస్ పెట్టారు. ఇరికిరికించి కట్టకుండా కొద్దిగా స్పేస్ పెట్టారు. ఇక్కడైతే ప్రతిరోజు నీళ్ళు వస్తాయి. నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ ట్యాంకులు ఉంటాయి. అలాగే చుట్టూరు చెరువులు ఉన్నాయి అక్కడ. మా ఊళ్ళో అయితే 20 డేస్కి ఒక నెలకి వస్తాయి. చాలా కష్టం మాకైతే. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. రోజు నీళ్ళు వస్తాయంట ఇక్కడ. అపార్ట్మెంట్ చూసుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే అక్కడ మధ్యలో అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారంట సపరేట్గా దానికి. ఇంకా సొంతంగా అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇలా ఏసీలు కూడా వేసుకున్నారు. మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. చాలా ప్రశాంతంగా చాలా నీట్గా ఉంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ట్రాఫిక్ ఏమీ లేదు అక్కడ. ఈ అపార్ట్మెంట్ ఊరి చివరిలో ఉందండి. ఇంకా ఇది డెవలప్మెంట్ అవ్వడానికి 5 to 10 years టైం పడుతుంది. ఇంటి లోపలికి వెళ్ళిపోతాం రండి. ఇంకా నీట్గా చూపిస్తాను. ఇది హాల్. ఇది చిన్నదిగానే ఉంది. ఫస్ట్ ఇంటి దగ్గర రాసుకోవడానికి వచ్చి 500 కడితే అపార్ట్మెంట్ ఇస్తారంటే నాకు పోయి వస్తుందా అని చెప్పి మా అమ్మ డౌట్గా ఒక రాయి వేసింది. అది రియల్గా వచ్చేసింది అనమాట అపార్ట్మెంట్. మా అమ్మకి అది ఇప్పుడు నచ్చట్లేదు. ఎందుకంటే అది చిన్నదిగా ఉంది. నాకు తెలియక నేను 500 కట్టాను అని చెప్పి బాధపడుతుంది. రియల్గా అయితే ఒకసారి అడ్వాన్స్ 50,000 కట్టాలంట. తర్వాత నెలకి 8,000 కడితే డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఇల్లు దీనికంటే పెద్దది వస్తుంది. ఇదైతే చిన్నదిగా ఉంది. ఇది కిచెన్లో మనకి ఇక్కడ కిటికీ కూడా ఇచ్చారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్లో ఒక 50,000 కట్టేయాలి. నెల 8,000 కట్టుకోండి. ఇల్లు అపార్ట్మెంట్ అనేది ఒకేసారి తీసుకుంటారు. సారి తీసుకోరు కదా. ఇది అయితే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. హస్బెండ్ వైఫ్ 2 పిల్లలకైతే సరిపోతుంది. అదే కనుక మీరు పెద్దది తీసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు బాధ లేకుండా. ఇది బెడ్రూము. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఊరు మధ్యలో ఉంటారు. ఇది ఊరు చివరిలో ఇచ్చారు. మా అమ్మ ఆ వీధి వదిలి వెళ్ళలేక అక్కడ అలవాటైపోయాం మేము ఇక్కడ. అందుకని చెప్పి అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చిందనమాట. వేరే వాళ్ళకంటే రెంట్కి ఇచ్చింది. వాళ్ళు ఇక్కడ బ్యాచిలర్స్ అంట. ఒకరో ఇద్దరో ఉంటారు. అందుకు అలా ఇల్లు ఉంది అది. ఇది బెడ్రూమ్లో అంత కప్బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇలా నీట్గా చాలా నీట్గా పెట్టుకున్నారు వాళ్ళైతే. ఇలా కప్బోర్డ్స్ కూడా పెట్టారు దానికి. ఇది ఫీబియన్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కట్టారు. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ పోయి ఇలా జగన్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొద్దిగా వర్క్ ఉంటే చేసి పెయింటింగ్ వేసి ఇచ్చారంట ఆ రోజుల్లో. ఇక్కడ బాత్రూమ్ చూసుకుంటే ఇక్కడ బాత్రూమ్ కూడా మనకి వెస్టర్న్ కట్టించారు. ఇప్పుడు ఎవరు కింద కూర్చోట్లేదు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయని. దానికి కూడా మన సొంతింటికి ఎలా కట్టుకుంటామో అలా కట్టించారు. కిటికీ కూడా పెట్టించారు దీనికి. ఈ బాత్రూమ్ లోపలిదాకా వెళ్ళి చూపిలేనండి. అందరికీ తెలిసిందే కదా బాత్రూమ్ ఎలాగుంటుంది అనేది. ఇంకా ఇక్కడ కూడా మనకి చూసుకుంటే చాలా ప్రశాంతంగా చాలా నీట్గా ఉంది. సాయంత్రం పూట అలా కూర్చొని టీ కప్పు తాగుతా చూసుకుంటే టైం ఎప్పుడు పాస్ అయిపోతుంది. చాలా బాగుంది. ఇందాక మీకు చూపించాను కదా అపార్ట్మెంట్కి మధ్యలో ఇలా స్పేస్ ఇచ్చారని. అంటే పెద్ద పెద్ద సిటీలో కొంచెం గ్యాప్ ఉన్నా కానీ ఇరికించి కట్టేస్తారు ఇల్లులు. ఇక్కడైతే చాలా స్పేస్ ఇచ్చారు. చాలా ప్రశాంతంగా ఉంది. మేము కూడా సిటీలోనే ఉంటాం కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా చాలా ట్రాఫిక్గా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. ఇది బయటికి వస్తే ఇక లోపల ఇంకా ఇల్లులు ఉన్నాయి. అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి.
ఇక్కడ చూసుకుంటే మనకి పైకి ఎక్కే స్టెప్ ఇచ్చారు. లిఫ్ట్ ఏమి ఉండదు, స్టెప్తోనే వెళ్ళాలి. అలాగే ఇక్కడ కరెంట్ మీటర్ కూడా ఎవరి పేరున వాళ్ళకి సపరేట్ ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇలా లాక్ వేసేసి ఉన్నారు, ఎవరు లేరు అక్కడ. ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తాను చూడండి. అలాగే ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక ఫ్లోర్ అన్నమాట. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కింద, ఇంకొంచెం కుర్రగా ఉన్న వాళ్ళకి పైన, ఇంకొంచెం కుర్రగా ఉన్న వాళ్ళకి ఇంకో పైన, ఇంకొంచెం కుర్రగా ఉంటారు కదా వాళ్ళకి పైన ఇచ్చారు. అంటే 4 ఫ్లోర్స్ అంటే కష్టమేనండి, ఎక్కడానికి దిగడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అగ్గిపెట్టెకి దిగాలి, పాలుకు దిగాలి, నీళ్ళకి దిగాలంటే కష్టంగానే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రోడ్డు చాలా ప్రశాంతంగా నీట్గా ఉంది. ఆ ట్యాంక్లో నుంచి వాళ్ళకి నీళ్ళు వస్తాయంట ప్రతిరోజు. నీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఈ ఊరు చివరిలో ఉంటుంది అపార్ట్మెంట్. ఇక్కడ చుట్టూరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇదైతే నీళ్ళ డ్యాము, ఉప్పు చెరువు డ్యామ్ అంటారు దానికి. ఉప్పు చెరువు అనే పేరు ఒకటే కానీ నీళ్లు మాత్రం భలే తీయగా ఉంటాయి. ఆ డ్యామ్లో నుంచి వీళ్ళందరికీ నీళ్ళు వస్తాయి. ఒకప్పుడు అక్కడ లోపల అలో ఉండేది, ఇప్పుడు అవన్నీ పంపించలేదు అక్కడ ఉప్పు చెరువులోకి. ఎందుకంటే అక్కడ నీళ్లు గలీజ్ చేసేస్తున్నారు, అంటే ఎవరైనా చనిపోతున్నారు లోపలికి వెళ్ళి నీళ్ళలో పడి అని చెప్పి ఎవరిని పంపించలేదు. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉంది. ఇటువైపు చూసుకుంటే మనకి చెరువులు, పిల్లలు ఆడుకుంటున్నారు సరదాగా, చాలా ప్రశాంతంగా ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 500లో ఏముంది అంటే, చిన్నది కావాలంటే 500, పెద్దది కావాలంటే 50,000 కట్టాలి. అలాగే నెల 8,000 కట్టుకోవాలి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి. కాకపోతే పెద్దది తీసుకుంటేనే బాగుంటుంది, ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఈ రోడ్డు కానీ ఇక్కడ వాతావరణం అంతా బాగుంది. ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ రోడ్డు కూడా సరిగా లేదు. ఏదైనా కూరగాయలు ఏదైనా కావాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి హెల్ప్ చేసుకుంటారంట, మంచి పని కదా. అంతేనండి, వీడియోలో అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.